హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రన్ 21 డేస్ కంప్లీట్ అయింది. 21 డేస్ కంప్లీట్ అయ్యే టైంకి ఈ మూవీ బిజినెస్లో 49% మాత్రమే రికవరీ చేసింది. లేట్ చేయకుండా ఏ ఏరియాస్లో ఎంతవరకు కలెక్ట్ చేసింది అండ్ లాసెస్ ఎంతవరకు వచ్చాయో తెలుసుకుందాం పదండి. గేమ్ చేంజర్ మూవీకి నైజాం ఏరియాలో 43,50,00,000 వరకు బిజినెస్ జరగగా ఇప్పటి వరకు 19,33,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. నైజాం ఏరియాలో 24,17,00,000 వరకు లాసెస్ వచ్చాయి. ఇక సీడెడ్ ఏరియాలో 23 కోట్ల వరకు బిజినెస్ జరగగా 10,43,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. సీడెడ్ ఏరియాలో 12,57,00,000 వరకు లాసెస్ తప్పేలా లేదు. ఇక ఉత్తరాంధ్ర ఏరియాలో 14,20,00,000 బిజినెస్కి గాను 10,48,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఉత్తరాంధ్రలో ఈ మూవీకి 3,72,00,000 వరకు లాసెస్తో ఎండ్ కానుంది. ఇక ఈస్ట్లో 10 కోట్ల బిజినెస్కి గాను 7,97,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈస్ట్లో ఈ మూవీకి 2,03,00,000 వరకు లాసెస్ తప్పేలా లేవు. ఇక వెస్ట్కి వచ్చేసరికి 8,10,00,000 బిజినెస్కి గాను 4,15,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 3,95,00,000 లాసెస్తో ఎండ్ కానుంది. ఇక గుంటూరుకు వచ్చేసరికి 10,20,00,000 బిజినెస్కి గాను 6,69,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. గుంటూరు ఏరియాలో ఈ మూవీకి 3,51,00,000 వరకు లాసెస్ వచ్చాయి. ఇక కృష్ణా ఏరియాలో 8,50,00,000 బిజినెస్కి గాను 5,30,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 3,20,00,000 లాసెస్తో ఎండ్ కానుంది. నెల్లూరు ఏరియాలో 4,50,00,000 బిజినెస్కి గాను 3,80,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. నెల్లూరు ఏరియాలో 70,00,000 వరకు లాసెస్ వచ్చాయి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 122 కోట్ల బిజినెస్కి గాను 68,30,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ మూవీకి 53,70,00,000 వరకు లాసెస్ వచ్చాయి. ఇక కర్ణాటకలో ఈ మూవీకి 14,50,00,000 వరకు బిజినెస్ జరగగా ఇప్పటి వరకు 4,90,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. కర్ణాటక బయర్స్కి 9,60,00,000 వరకు లాసెస్ వచ్చాయి. ఇక తమిళనాడులో 15 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఇప్పటి వరకు 4,30,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 10,70,00,000 వరకు లాసెస్ వచ్చాయి. కేరళలో 2 కోట్ల బిజినెస్కి గాను 25,00,000 మాత్రమే కలెక్ట్ చేసి 1,75,00,000 వరకు కేరళలో లాసెస్ వచ్చాయి. ఇక హిందీలో 42.5 కోట్ల బిజినెస్కి గాను 17,40,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ 25 కోట్ల వరకు లాసెస్తో హిందీలో ఎండ్ కానుంది. ఇక ఫైనల్గా ఓవర్సీస్లో 25 కోట్ల బిజినెస్కి గాను 13,50,00,000 వరకు మాత్రమే షేర్ కలెక్ట్ చేసి 11.5 కోట్ల వరకు లాసెస్ వచ్చాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్ 221 కోట్లు కావడంతో 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ బరిలోకి దిగగా మొత్తం వరల్డ్ వైడ్గా 108,70,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. టోటల్ రన్లో ఈ మూవీకి 114,30,00,000 వరకు లాసెస్ వచ్చాయి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.